శ్రీశైల పాదయాత్ర మోస్ట్ అండర్ రేటెడ్ ట్రెక్కింగ్. బయట వాళ్ళు చెప్పే ప్రకారం అయితే ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. గూగుల్ ప్రకారం అయితే 42. వెంకటాపురం టు శ్రీశైలం. నేను రీసెంట్గా ఈ శ్రీశైలం పాదయాత్రలో వెళ్ళాము. ఈసారి మేము శివరాత్రికి ఒక 10 డేస్ ముందరనే స్టార్ట్ అయ్యాం కాబట్టి పాదయాత్రకు వచ్చేవాళ్ళు చాలా తక్కువగా వస్తుంటారు. మహాశివరాత్రికి 2 డేస్ 3 డేస్ 4 డేస్ ముందు ఎక్కువ మంది స్టార్ట్ అవుతారు. అప్పుడే దారి పొడవునా జనాలు ఉంటారు. అక్కడక్కడ మనకి ఏదైనా సరే తాగనీకైనా సరే తిరగనీకైనా సరే కొన్ని అలాంటివి ఉంటాయి. మధ్యలో అన్నదానాలు కూడా చేస్తుంటారు. బట్ మేము 10 డేస్ ముందర వెళ్ళాము. శ్రీశైలం వరకు ఎటువంటి భోజనాలు లేవు. మేము ముందే గెస్ట్ చేసి ఇక్కడ నుంచి ముందే తీసుకువెళ్ళాము కొన్ని తిననీక. ఎక్కడ కూడా 10 డేస్ ముందర వెళ్తే ఎక్కడ కూడా ఒక్కటి కూడా ఉండదు. దయచేసి మీరు మాత్రం అన్ని రోజుల ముందర వెళ్ళకండి. ఈ శ్రీశైలం ట్రెక్కింగ్, ఈ శ్రీశైలం పాదయాత్ర ఎలా జరిగింది, మేము ఏమేమి ఫేస్ చేశాము, బాగుందా బాగలేదా, ఓవరాల్గా మా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే హాయ్ హలో, నేను మీ టీఎస్కే. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా లేదా ఈ వీడియోని ఈ శ్రీశైలం పాదయాత్ర ఎవరైనా చేయాలనుకున్నా డెఫినెట్గా ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ మీరు ఈ శివరాత్రికి వెళ్తున్నారో లేదో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెంకటాపురం టు శ్రీశైలం అని స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే దర్గా నుంచి శ్రీశైలం అయినా సరే. మీరు వెంకటాపురం నుంచి స్టార్ట్ అయినా కూడా మళ్ళీ దర్గాకే రావాల్సిందే. మేము దర్గా నుంచి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ కొండ ఎక్కే ప్లేస్ వరకు ఎంతలా నడుస్తున్నామంటే నడుస్తున్నాం. ఎక్కడ స్టాప్ ఇవ్వలేదు. కంటిన్యూస్గా నడుచుకుంటూ వెళ్ళాము. నడుచుకుంటూ వెళ్ళి కొండ ఎక్కేకి ముందు ఇంకా తిన్నాము, స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు ముందు వస్తుంది, అక్కడ నుంచి అసలు ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీతో సాయంత్రకాలం పోలేదు అసలు. ఇక్కడే దొరికేది మళ్ళీ ముందు కొద్దిగా ఇంకా వాటర్ కూడా దొరకవు. పెచ్చర్ వరకు ఇక్కడ నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు స్టెప్స్ ఉంటాయి. తర్వాత నడిచేది ఉంటుంది. అసలు ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడే సాలైంది, తిన్నాం కదా అందుకని. కొంచెం టైం పడుతుంది అలవాటు పడడానికి. ఇది నేను రావడం 3rd టైము. లాస్ట్ టైం 2 years బ్యాక్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు యాక్చువల్లీ శివరాత్రికి 2 days ముందర స్టార్ట్ అవుతారు, కానీ ఇంకా కొంచెం మేము 1 week 10 days ముందరే స్టార్ట్ అయ్యాము. చూద్దాం, ఇంకా మస్తు ఉంది నడిచేది. కూర్చున్న కొద్ది కూర్చోబుద్ధి అయితేనే ఉంటుంది. ఇంకా వెళ్ళాలి పేచి ముందుకు. ఇలాంటి 3 దాటాలి. స్టెప్ ఎక్కుతాం, స్లైట్గా దిగుతాము. మళ్ళీ కొంచెం దూరం పోయినాక మళ్ళీ ఇంకోసారి ఎక్కుతాం, మళ్ళీ దిగుతాం. లాస్ట్ మరీ ఘోరంగా ఉంటుంది. అట్సే అయ్యో, నడచడమే టాస్క్, ఇంకా మళ్ళీ వీడియో ఇంకా పెద్ద టాస్క్. ఇక్కడికి స్టేజ్ అయిపోయినట్టే, అంటే 3 కొండల్లో ఒక కొండ అయిపోయినట్టే. అంటే ఇలా ఎక్కేది ఫస్ట్ స్టేజ్కి ఇలా అయినాయి ఫేస్లో. చూద్దాం ముందు
మెయిన్ ఏంటంటే ఫస్ట్ కొండే చాలా మెయిన్ క్రూషియల్. కానీ ఫస్ట్ కొండ ఎక్కినాక మీకు దగ్గర పెద్ద చెరువు వరకు ఆల్మోస్ట్ ఎటువంటి హైక్ ఉండదు, ఎటువంటి కొండలు అలాంటివి పెద్దగా ఏమి ఉండవు, నడుస్తూనే ఉండాలి. బ్యాగ్లో 2 లీటర్స్ వాటర్ ఉన్నాయి అండ్ మైక్, పవర్ బ్యాంక్, కొన్ని బట్టలు, దగ్గర 10 to 15 kgs వరకు ఉంటుంది. అరే ట్రెక్కింగ్లో ఒక్క నడచడం ఎక్కువ అనుకుంటే ఈ 15 kgs వేసుకొని నడుస్తుంటే దోల విరిగిపోతుంది. బెటర్ కిందాలతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం పర్లేదు. అందరూ చూసిన గోపురం వరకు కొంచెం ఇబ్బందికరంగా ఎక్కినాం, పర్లేదు. ఇప్పుడు ఇంతే, కొంచెం దాటేస్తే కదా కొంచెం ఫస్ట్లో నుంచి కొంచెం సమానంగా వస్తుంది. దగ్గర 10-15 కిలోమీటర్స్ వరకు, 15 కిలోమీటర్స్ పైగానే. 15 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ ఒకటి ఉంటుంది. ఇది కూడా తీయాలంగా, చూడొచ్చే కొద్ది ఇంకా చెమట పోస్తుంది. ఇది కూడా తీసేయాలా. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చారు కదా, ఇక్కడి వరకు మాత్రం అప్ ఉంది, డౌన్ ఉంది స్లైట్లీ. ఇక్కడ నుంచి పెద్దగా ఇబ్బంది అనిపించదు. ఇక మెల్లగా ఒక రకంగా నడుచుకుంటూ సమాధానం నాకు కలిదా నడక. అప్పుడప్పుడు నడుస్తున్నాను, అందుకే నడవకపోతే ఎట్నే ఉంటుంది. అండ్ ఆల్సో దారి బోర్డు ఇలాంటి సైనింగ్ బోర్డులు ఉంటాయి, శ్రీశైలానికి దారి అలాంటి బోర్డులు ఉంటాయి. కొంచెం ముందుకు కూర్చొని వాటర్ తాగి కొంచెం రెస్ట్ తీసుకొని కంటిన్యూస్గా నడవకండి. ఒకవేళ మీకు ఓపిక ఉండి మీకు అలవాటు ఉంటే నడవండి, అని మీతో పాటు మీ ఫ్రెండ్స్ అలా ఉంటే మన జాలీగా అక్కడక్కడ కూర్చొని ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళండి. పెద్ద చెరువు ట్రైబల్ విలేజ్ లెక్క ఉంటుంది. మా సైడ్ మాత్రం చెంచలు ఉంటాము, ఎటువంటి సిగ్నల్స్ ఉండవు, ఎటువంటి కరెంట్ ఉండదు, లైట్లు వెలుగుతుంటాయి సోలార్ మీద డిపెండ్ అయ్యి. ఫస్ట్ డే ఈవినింగ్ కల్లా 4 to 5 కల్లా పెద్ద చెరువుకి వెళ్ళాము. మేము స్టే చేసింది మాత్రం అక్కడే. స్కూల్ ఉంటుంది అక్కడ, గిరిజనులకు సంబంధించి స్కూల్ ఉంటుంది. స్కూల్ ఉంటే స్కూల్స్కి రూమ్కి బయట పక్క కదా, అక్కడ పడుకున్నాము. ఎందుకంటే చుట్టూ అడిగి మధ్యలో అది ఉంటుంది. అక్కడ ఉండి తినేసి పిక్చర్లో నైట్ అంతా స్టే చేసి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి మొదటి రోజు మధ్యాహ్నం శ్రీశైలం వెళ్ళాము.